బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పసిడి పండుగ అక్షయ తృతీయ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. మన భారతీయ సంస్కృతి సంప్రదాయానికి అనుగుణంగా జరుపుకునే ప్రతి పండుగలో ఎన్నో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక, సాంకేతిక రహస్యాలు దాగి ఉన్నాయి. మనకున్న 12 మాసాల్లో వైశాఖ మాసం ఉత్తమోత్తమైనదని చెబుతూ ఉంటారు. ఈ వైశాఖ మాసానికే మాధవ మాసం అని కూడా పేరుంది. వైశాఖ మాసం శుక్లపక్షం తదియను అక్షయ తృతీయ అని అంటూ ఉంటారు. క్షయం కానిది, నాశనం లేనిది, తరిగిపోనిది అక్షయం అంటారు. అక్షయ తృతీయ రోజున ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అక్షయమైన ఫలితం ఇస్తుందని అంటూ ఉంటారు. రవ్వంత పుణ్యం చేస్తే చాలు కొండంత ఫలితం లభిస్తుంది. స్నానము, దానము, జపము ఏది చేసినా కూడా అత్యధికమైన పుణ్యఫలం లభించే ఉత్తమమైన రోజు వైశాఖ మాసం శుక్లపక్ష తదియను అక్షయ తృతీయ. ఈ రోజున వైదిక కాలమానం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష శాస్త్రాలను అనుసరించి ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. సూర్యచంద్రులు శక్తివంతమైన స్థానాల్లో ఉండి ప్రకాశవంతంగా వెలిగిపోతూ ఉంటారని అంటారు. సూర్యుడు ఆత్మకు, చంద్రుడు మనస్సుకు ప్రతీకలుగా భావించే హిందూ సంప్రదాయంలో ప్రకృతి రమణీయతతో పాటు సూర్యుని తీక్షణమైన ఉష్ణ ప్రభావం ప్రజలకు తగలకుండా క్షేమంగా ఉండాలని సూర్య ఆరాధన చేసే విధానమే అక్షయ తృతీయ పండుగలోని అంతరార్థం. ఖగోళ ప్రమాణాల ప్రకారం అక్షయ తృతీయ రోజున సూర్యకాంతి భూమిని చేరుతుంది. ఈ ప్రకారంగా చూస్తే భూమి మీద సూర్యుడి ప్రభావం ఎక్కువగా ఉండే రోజు. అందువల్ల సమస్త మానవాళి శుభప్రదంగా, ఆనందంగా జీవించాలని, దానికి తగ్గట్టుగానే ఈ పండుగలు, పర్వదినాలు ఏర్పాటు చేశారని జ్యోతిష విజ్ఞాన శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండకూడదని ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే అక్షయ తృతీయ కృత యుగమునకు ఆది అని చెప్తూ ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.